హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను 1 kg మటన్ తీసి పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా కడిగి ఉప్పు, కారము, పసుపు కొద్దిగా లైట్గా వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకున్నాను. ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఈ విధంగా డిష్ పెట్టుకోవాలి. మనము స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకున్నాము. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వన్ స్పూన్ ఘీ వేసుకున్నాము. కొద్దిగా కాగిన తర్వాత ఇక్కడ నేను జీలకర్ర, షాజీరా, చెక్క, లవంగా, యాలకులు పెట్టానండి. ఇవి కూడా వేసేసుకున్నాము. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒకటి తీసుకున్నాను, పెద్దది ఒకటి తీసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి 4 to 5 తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఫ్రై అవ్వాలి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఈ లోపల మనము ఉల్లిపాయలు వేగేంత వరకు మసాలా చేసుకున్నాము. మనం మటన్ కర్రీలో వేసుకోవడానికి మసాలా రెడీ చేసుకున్నాము. ఇక్కడ నేను గసగసాలు, పాపీ సీడ్స్ 1 స్పూన్ తీసుకున్నాను. అదేవిధంగా నువ్వులు 2 స్పూన్లు, కొబ్బరి ముక్కలు కొద్దిగా తీసుకోవాలి. చూసారు కదా, ఒక 2 స్పూన్స్ వచ్చినంతగా కొబ్బరి తీసుకోవాలి. అదేవిధంగా 3 డ్రై చిల్లీస్ తీసుకున్నాను, రెడ్ డ్రై చిల్లీ, 1 టొమాటో తీసుకోవాలండి. ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాము. పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాము. ఓకే అండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మటన్ వేసేసుకున్నాము. ఇక్కడ నేను కారం వేసేస్తున్నానండి. కారము, పసుపు ఇవన్నీ కూడా వేసేసుకున్నాము. పసుపు ఆల్రెడీ వేసేసాను. కారం 1 స్పూన్, ధనియాల పౌడర్ 2 స్పూన్స్, కొద్దిగా గరం మసాలా 1/4 స్పూన్ వేసుకోవాలి. ఇదంతా కూడా కలిపి పెట్టుకున్నామండి. కలిపి మూత పెట్టుకొని మనకి మటన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాము. సాల్ట్ వేయట్లేదండి, ఇప్పుడే మళ్ళీ వేసుకున్నాము. ఇప్పుడు చూద్దాము. మటన్లో నుంచి మనకి వాటర్ బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనము ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకున్నాము.
నేను మటన్ బాయిల్ చేసి వేయటం లేదండి, కర్రీలోనే ఈ విధంగా మటన్ ఉడికించేసుకోవచ్చు, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మనము మటన్ కడిగి నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి మటన్ త్వరగా కుక్ అయిపోతుంది. సో మసాలా వేసాను. అదేవిధంగా ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ కప్ కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ అలాగే మూత పెట్టుకొని కుక్ చేసుకున్నామండి. ఆ తర్వాత వాటర్ వేసుకున్నాము, గ్రేవీకి కావాల్సినంత వాటర్ 10 మినిట్స్ తర్వాత వేసుకున్నాము. ఇక్కడ నేను ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఉప్పు సరిపడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి మటన్ కొద్దిగా టెండర్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. ఓకే అండి, మనం కూర చూసాము. మసాలా మనకి బాగా దగ్గర పడింది. మనము వాటర్ వేసుకున్నాము. నేను మిక్సీ జార్లోనే వాటర్ వేసాను, 1 గ్లాస్ వాటర్ వేసాను. ఇంకో గ్లాస్ వేసుకుందామండి వాటర్. 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. ఒక 15 మినిట్స్ పెట్టుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు ఒకసారి చూద్దాము. మటన్ ఆల్మోస్ట్ మనకి కుక్ అవుతుందండి, 80% కుక్ అయింది. ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర వేసుకుని కరివేపాకు వేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు వేసాను, కర్రీ లీవ్స్, అలాగే లెమన్ జ్యూస్ వేసుకున్నాము. 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకున్నాము. మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాము. ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఒకవేళ మనకి మటన్ త్వరగా ఉడికిపోవాలి, త్వరగా అయిపోవాలి కర్రీ అనుకుంటే కనుక సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ప్రెషర్ కుక్కర్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చండి. ఓకే అండి, మటన్ కుక్ అయిపోయింది మనకి. చూసారు కదా, గ్రేవీ కూడా మనకి బాగా అయిపోయింది. సో ఇక్కడ చూద్దాము మటన్ మనకి కుక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాము. కుక్ అయిందండి, మటన్ మనకి బాగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. అంతే అండి, మటన్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ. చాలా రుచిగా యమ్మీగా వచ్చింది. ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. రోటీ, చపాతీ, రైస్, బిర్యానీ, బగారా రైస్, కోకోనట్ రైస్ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.